ఇప్పటి డిజిటల్ యుగంలో పార్సల్స్ ఇంటి వద్దకు వచ్చేవి సులభం అయ్యాయి. కానీ ఇదే సౌకర్యాన్ని మోసగాళ్లు ఉపయోగిస్తున్నారు. సాధారణ వ్యక్తులున్నా పెద్ద షాప్స్ ఉన్నా పార్సల్ స్కామ్ కి ముఖ్య లక్ష్యం. ఒక SMS వస్తుంది, మీ పార్సల్లో నిషేధిత వస్తువులున్నాయి, ఇది మోసం ప్రారంభం. మనం పానిక్ అవ్వడం మొదలుపెట్టితే మోసగాళ్లు ఇదే ఉపయోగిస్తారు. ఫేక్ కస్టమ్స్ లోగోతో ఒక కాల్ రిక్వెస్ట్ వస్తుంది, దానిపై నమ్మకంగా నొక్కకూడదు. ఫోన్లో రియల్ పోలీస్ వైలీ కస్టమ్స్ అని నటించే మోసగాళ్లు బాధితులను భయపెడతారు. విక్టిమ్ భయంతో మోసగాళ్ల మాటల్లో పడిపోతారు. డబ్బు ఇచ్చే అవకాశం పెరుగుతుంది. ఫేక్ ట్రాకింగ్ లింక్ చూపించి పార్సల్స్లో సమస్య ఉందని నమ్మింపజేస్తారు. విక్టిమ్ UPI ఐల్వల్లీ బ్యాంక్ ద్వారా తక్షణమే పేమెంట్ చేస్తారు. డబ్బు స్కామర్ అకౌంట్కి వెళ్తుంది. OTP చెప్పడం, PN ఇవ్వడం విక్టిమ్ లైఫ్ టైం రిగ్రెట్ కు కారణమవుతుంది. పార్సల్ కస్టమ్స్ దగ్గర నిలిపి ఉంది, జరిమానా చెల్లించండి, ఇలాంటి థ్రెట్స్ ఎక్కువ. ఫేక్ పోలీస్ మైవి కస్టమ్స్ ఐడితో విక్టిమ్ ని భయపెడతారు, నేరుగా పేమెంట్ చేయిస్తారు. ఒకే రోజు సార్లు వేలాది మంది విక్టిములు టార్గెట్స్ అవుతారు. వాస్తవ పోలీస్ నంబర్ వెరిఫై చేయకుండా విక్టిమ్ మిస్టేక్స్ చేస్తారు. ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్కామ్ లాగా మారింది. విక్టిమ్ డబ్బు కోల్పోతారు. ఒక చిన్న తప్పిదంతో విక్టిమ్ లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ లాస్ ఫేస్ చేస్తారు. ఫేక్ పార్సల్ ఈమెయిల్ I2P నోటీస్ కూడా విక్టిమ్ ట్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇమీడియట్ పేమెంట్ రిక్వైర్డ్ అని వాళ్ళు రిపీట్ చేస్తారు. విక్టిమ్ పానిక్ లో పేమెంట్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ వైఫ్ UPI డీటెయిల్స్ ఇవ్వడం వల్ల స్కామ్ కంప్లీట్ అవుతుంది. పరిస్థితి తక్కువ అవేర్నెస్ తో విక్టిమ్ ఫుల్లీ చీటెడ్ అవుతారు. విక్టిమ్ ఫైనలీ రియలైజెస్ ఇది స్కామ్ మాత్రమే అన్నది. ఎల్లప్పుడూ వెరిఫికేషన్ చేయండి. అన్నోన్ కాల్స్, మైట్ వైల్ లింక్స్ క్లిక్ చేయకండి. OTP, పిన్, QR కోడ్స్ ను ఎవరితోనూ షేర్ చేయకండి. అఫీషియల్ సోర్సెస్ వెరిఫై చేయడం చాలా ముఖ్యం. సోషల్ మీడియా లింక్స్ మేము నమ్మకూడదు. మరియు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో డిస్కస్ చేయడం పానిక్ సిచ్యువేషన్స్ లో సహాయపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. మనమంతా స్కామర్స్ ని ఎదుర్కోవాలి. మీరు నా తోడుగా ఉన్నారా? వెంటనే కామెంట్ లో రాయండి.